హాయ్ అండి. ఈరోజైతే బీట్రూట్ పచ్చడి అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ కూడా. కొన్ని పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక బీట్రూట్ తీసుకొని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు కళాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నానండి. 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి అయితే వేపేసుకోవాలి. ఇలా ఏగిపోయిన తర్వాత ఒక టమాటా వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి అయితే వేపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 4 అయితే వెల్లుల్లి రబ్బలు వేసుకొని బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత చిన్న చింతపండు వేసుకొని మరొకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పల్లీలు తగినంత సాల్ట్ వేసుకొని బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అయితే చూద్దామండి. కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒకసారి అయితే వేపుకోవాలి. 2 అయితే ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే ఇందులో వేసుకోవడమే. టేస్టీగా ఉన్న పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.